సినిమా అంటేనే ఒక కళల ప్రపంచం. ఆ కళని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి ఇద్దరు క్రియేటివ్ పిల్లర్స్ బాధ్యత తీసుకుంటారు. ఒకరు డైరెక్టర్, ఇంకొకరు ఆర్ట్ డైరెక్టర్. అలాంటి మాస్టర్ ఆఫ్ ఇమాజినేషన్తోనే ఇప్పుడు మనం ముచ్చరించబోతున్నాం. ఆయనే మన ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు. నమస్కారం సార్. సార్, అసలు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏమిటి? మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది ఈ ఫీల్డ్లో? నా పేరు చిన్న. నా ఒరిజినల్ పేరు ధర్మారావు, కానీ చిన్న అనేది నా స్క్రీన్ నేమ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏంటి అని ఒక సింపుల్ క్వశ్చన్ వేశారు. చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అసలు ఆర్ట్ డైరెక్షన్ ఎలా వచ్చింది? మీరు అందులో ఇంట్రెస్ట్ ఎలా చూపారు? అసలు మీ లైఫ్లోకి ఆర్ట్ డైరెక్షన్ ఎలా వచ్చింది? అంటే ఇంట్రెస్ట్ అని కాదు, నేను రావడం ఇది ఒక యాక్సిడెంట్లుగా ఇందులోపలికి రావడం జరిగింది. తొలి ప్రేమ అనే సినిమాతో ఇక్కడికి వచ్చాను నేను. సో తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఈ సినిమాలకు అసోసియేట్గా వర్క్ చేశా. ఆ తర్వాత నేను కలిసి నడుద్దాం అనే సినిమాతో నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ బద్రి అనే సినిమాలో నాకు పరిచయమైన పూరి జగన్నాథ్ గారితో నాకు నెంబర్ ఆఫ్ సినిమాలు ఆయనతో స్టార్ట్ అయ్యాయి. సో ఇండస్ట్రీ రికార్డు సినిమాలన్నీ ఆయనతో చేశాం. పోక్రి అలాంటి గొప్ప గొప్ప సినిమాలన్నీ చేయడం జరిగింది. సో ఇకపోతే ఆర్ట్ డైరెక్షన్ ఏంటి అంటే, పూర్వకాలంలో డైరెక్టర్ అని తర్వాత మిగతా 24 క్రాఫ్ట్లో డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ అనే పేరు వచ్చింది ఆర్ట్ డైరెక్టర్కి. వేరెవరికి పాతకాలంలో డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్ ఇలాంటి పేర్లు ఉండేటివి, కానీ ఎవరికి కూడా డైరెక్టర్ అనే పేరు ఎవ్వరికి యాడ్ అవ్వలేదు. సో అంతటి ప్రాధాన్యత, అంతటి ఇంపార్టెన్స్ ఉంది. సో పాతకాలం నుంచి స్టార్ట్ అయింది. అంటే మనకి సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆర్ట్ డైరెక్టరు అంటే ఈజ్ కంప్లీట్లీ డైరెక్టర్లో సగం. అలాంటి ఒక క్రాఫ్ట్ ఇది ఆర్ట్ డైరెక్షన్ అనేది. కథతో పాటు ట్రావెల్ అవ్వాలి, కథ అవగాహన ఉండాలి. డైరెక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉందో అతనికి మించిన నాలెడ్జ్ ఉంటేనే ఆర్ట్ డైరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఒక ఆర్ట్ డైరెక్టర్లో ఒక ఆర్కిటెక్చర్ ఉంటాడు, ఒక పెయింటర్ ఉంటాడు, ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఒక ఆర్టిస్ట్ అంటే 2 రకాలు ఉంటాయి. యాక్టింగ్ చేసే ఆర్టిస్టు ఉంటారు, పెయింటింగ్ చేసే ఆర్టిస్టులు ఉంటారు. సో ఇన్ని క్యారెక్టర్లు ఉండే ఏకైక క్రాఫ్ట్ ఆర్ట్ డైరెక్షన్. వాళ్ళకి లైటింగ్ సెన్స్ తెలియాలి. సో అలాగే వర్కర్స్తో పని చేయించుకునేటప్పుడు వాళ్ళతో కంప్లీట్గా, అంటే వర్కరు అంటే ఏంటంటే వాళ్ళకు ఉండే నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం వర్క్ మీదే ఆ నాలెడ్జ్తో వస్తారు, వాళ్ళు చదువుకోరు. సో అలాంటి వాళ్ళతో కూడా పని చేయించగలిగే ఒక గొప్ప క్యారెక్టర్, గొప్ప క్రాఫ్ట్ ఆర్ట్ డైరెక్షన్ అనేది. సో అలాంటిది ఇవేమీ నాకు తెలియకుండా యాక్సిడెంట్లుగా నేను వచ్చి ఆ క్రాఫ్ట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అనుకోకుండా జరిగాను కాబట్టి ఇప్పటి వరకు ఇంకా అది కంటిన్యూ అవుతుంది. దాదాపు 26-27 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఒక మూవీ కంప్లీట్ అవ్వాలంటే డిఫరెంట్ సెట్స్కి వెళ్తారు, డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తారు కదా సార్. ఆన్ సెట్స్ పైన మీరు అప్పటికప్పుడు ఆన్ స్క్రీన్ పైన సెట్స్ వేసుకోవాలి అంటే మీకు ఏమైనా స్క్రిప్ట్ ఇస్తారా, లేకపోతే డైరెక్టర్ చెప్పిన నరేషన్తో మీరు చేసేస్తారా అప్పటికప్పుడు? అంటే స్క్రిప్ట్ ఇవ్వడం అనేది పాత రోజుల్లో లేదు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ డేస్, అప్ టు డేట్స్లో, ఇప్పుడు రన్నింగ్ డేస్లో స్క్రిప్ట్ ఇవ్వటం అన్నీ జరుగుతుంది. కానీ మా బిగినింగ్ డేస్లో కానీ, మా మిడ్ డేస్లో కానీ స్క్రిప్ట్లు ఇవ్వడం లేదు. కథ చెప్తారు, ఆ కథను బట్టి మాకు కొన్ని సీన్స్ ఇస్తారు, ఆ సీన్స్ని బట్టి అలా ఫాలోఅప్ చేయటమే అంతే. సో ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకుంటారు, రేపు షూటింగ్ ఏంటి, ఏ సెట్స్ కావాలి అన్నది డీటెయిల్స్ ఇస్తారు. అంతేకాని మాకు స్క్రిప్ట్ ఇవ్వడం అనేది లేదు. ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ అయింది ఏంటంటే స్క్రిప్ట్లు ఇవ్వటం, స్క్రిప్ట్ మేము స్టడీ చేయటం, చదవటం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు కన్నప్ప మూవీకి వర్క్ చేశారు కదా సార్, ఆ మూవీలో యాక్టింగ్ కూడా చేసినట్టున్నారు. మొత్తం షూటింగ్ ఫారెన్లో జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది, దాని గురించి చెప్తారా? బట్ ఇప్పటి వరకు కన్నప్ప గురించి ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలే. ఫస్ట్ టైం మాట్లాడాల్సి వస్తుంది. క్వశ్చన్ వేశారు కాబట్టి చెప్తున్నాను. కన్నప్పలో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా బాస్కి. బాస్ అంటే మీరు బహుశా మీకు తెలియకపోవచ్చు, మంచు విష్ణు గారిని మేము బాస్ అని పిలుస్తాం. ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలో, నాకు తెలిసి వరల్డ్ ఇండస్ట్రీలో కూడా లేనటువంటి ఒక గొప్ప పోస్ట్ని ఆయన చేస్తున్నారు ఇప్పుడు. అతను ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్.
ఓకే. ఒక డీమ్డ్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. కాబట్టి బాస్ అనే పదం అతనికి సూట్ అవుతుంది. సో అదొక్కటే కాదు, ఆయన చేస్తున్నవి చాలా ఉన్నాయి. ఆర్ట్ ఫౌండేషన్, న్యూయార్క్ అకాడమీ, అతను ఒక ప్రొడ్యూసరు, ఒక ఆర్టిస్టు, ఒక గొప్ప సన్, అన్నిటినీ మించిన ఏ గ్రేట్ ఫ్యామిలీ మ్యాన్. సో చాలా పాత్రలు అతని లైఫ్లో చాలా పాత్రలు పోషిస్తున్నారు రియల్ లైఫ్లో. ఒక హీరో. సో ఇన్ని చేస్తున్నారు. 100% అతని బాస్. ఇంకపోతే మా పెద్ద ఆయన. ఇంకా పెద్ద ఆయన అంటే మీకు తెలిసే ఉంటుంది, డాక్టర్ మోహన్ బాబు గారిని పెద్ద ఆయననే పిలుస్తాం. ఆయన పేరు కూడా ఎప్పుడు చెప్పే అర్హత లేదు, మేము ఎప్పుడు పిలవం కూడా. అతను పిలిచేటప్పుడు కూడా అతను అయ్యగారు అని పిలుస్తాం. ఇది మాకుండే రేపో. సో నన్ను వాళ్ళు చూజ్ చేసుకోవటం యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ కూడా, ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద స్టోరీ. సో చాలా అదృష్టం మాకు కన్నప్ప చేసే దానికి వచ్చిన అదృష్టాన్ని ఎలా చెప్పడం అంటే, ఇప్పటి వరకు మనకి 50స్లో, 60స్లో, 70స్లో భక్త కన్నప్ప అనే సినిమాలు వచ్చాయి. కానీ వాళ్ళు చూపించిన లింగం ఏదైతే మనం స్వామి యొక్క రూపాన్ని లింగంగా చూపిస్తున్నామో, అది రెగ్యులర్గా ప్రతి గుడిలో ఉండే ఆ లింగము, పానవట్టం, ఆ రెండింటిని కలిపి మనం ఆ లింగాధారణ అది చూపిస్తున్నాం మనం. సో మేము మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా వాయులింగాన్ని చూపించాము. సో ఈ వాయులింగం కూడా మాకు మా బాస్ కానీ మా పెద్ద ఆయన కానీ ఇచ్చిన పర్మిషన్స్తో గుడిలోకి వెళ్ళి ఫోటోలు తీయడానికి అవ్వదు కాబట్టి ఆర్టిస్టులతో పెయింటింగ్ చేపించి అలాంటి లింగాన్ని, అంటే మా హీరోకి ఈక్వల్గా ఒక పాత్రను పోషించిన ఒక ఎలిమెంట్. ఈ సినిమాలో గొప్ప విషయం ఏంటంటే, హీరోకి ఎంత పోర్షన్ ఉంటుందో అందులో సగ పోర్షను ఆ లింగాన్నే చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ లింగం యొక్క ప్రాముఖ్యత అంత ఉంది. అలాగే ఇప్పటి వరకు చూడని వాళ్ళు అసలు ఆ లింగం యొక్క రూపం ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఒక పాము, ఈ 3 రూపాలు కలిపి ఒక లింగం రూపంలో ఉండేదాన్ని వాయులింగం అంటారు. అదే ఇప్పుడు మనకి శ్రీకాళహస్తిలో ఉండే లింగం. సో అటువంటి లింగాన్ని ప్రపంచానికి చూపించే అదృష్టాన్ని మాకు ఇచ్చారు వాళ్ళిద్దరు. చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. అలాంటిది మేము ఈ సినిమా అంతా న్యూజిలాండ్లో చేసాం. చాలా కష్టపడ్డారు ఆర్టిస్టులు అందరూ కూడా. -డిగ్రీలో ఒంటి మీద బట్టలు లేకుండా షూటింగ్ చేసే సందర్భాలు చాలా ఉంది చెప్పడానికి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ సినిమాలో నేను బప్పస్వామి అనే క్యారెక్టర్కి యాక్టింగ్ చేశాను. మంచి అప్లాజింగ్ వచ్చింది. అది దట్ క్రెడిట్ గోస్ టు మై బాస్ ఓన్లీ. అంటే మీరు ఇంతకు ముందు ఏమైనా మూవీలో చేశారు సార్? ఫస్ట్ టైమా? చేసాము, అంటే శివమణి, బిజినెస్ మ్యాన్ అలాంటి సినిమాల్లో చేశాం కానీ పెద్ద రోల్స్ కాదు. ఇది ఒక క్యారెక్టర్, కంప్లీట్గా సినిమాలో రన్ అయ్యే ఒక క్యారెక్టర్, విలన్తో పాటు ఉండే విలన్కి గురువు క్యారెక్టర్. మరి ఈ మూవీతో మీరు యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్ట? లేదండి, అసలు ఆలోచన లేదు. అసలు బేసిక్గా సినిమా స్టార్ట్ అయినప్పుడు షూటింగ్ ఆన్ స్క్రీన్ పైన ఆర్ట్ డైరెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎగ్జిట్ అవుతుంది సార్? ఇది యాక్చువల్గా మీరు వేసే క్వశ్చన్, ఆర్ట్ డైరెక్షన్ అనేది ఆఫ్ స్క్రీన్ తోటే స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఆఫ్ స్క్రీన్తో ఎండ్ అవుతుంది. ఎలా అంటే, కథ స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ ట్రావెల్ అయ్యేది ఆర్ట్ డైరెక్షన్. కథ చెప్తారు, మాతో పాటు ఒక డిఓపి గారు ఉంటారు, పెద్ద క్రాఫ్ట్ అది. ఒక డిఓపి, ఒక ఆర్ట్ డైరెక్టరు, ఒక డైరెక్టర్, వీళ్ళు ముగ్గురు కలిపి అసలు ఆ కథ ఏంటి, ఆ కథకు తగ్గ లొకేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ట్రేస్ చేయాలి, ఆ కథ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ హీరో ఏంటి, దాని బడ్జెట్స్ ఏంటి, ఆ ప్రకారము ఈ కథను ఎక్కడ చేయాలి, దీనికి సెట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయా లేదా, రియల్ లొకేషన్స్లో చేయాలా ఏంటి, ఈ డిసైడ్స్ అన్నీ కూడా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అయిన తర్వాత మేము రిక్కీకి వెళ్ళి మేము స్టార్ట్ చేస్తాం. ఇదంతా కూడా ఆన్ స్క్రీన్ రాదు, రిక్కీ పొజిషన్ అంతా కూడా ఆన్ స్క్రీన్ రాదు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రీ ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్లో మేము చేసే వర్క్ పోస్ట్ ప్రొడక్షన్లో చేసే దానికంటే ఎక్కువ వర్క్ ఇది. బికాస్ ముందుగానే సెట్స్ వేయటం, ఇదంతా ప్రీ ప్రొడక్షన్లో వచ్చేది. ఆ తర్వాత ఆన్ ప్రొడక్షన్కి వస్తాం. ప్రీ ప్రొడక్షను అండ్ పోస్ట్ ప్రొడక్షన్. సో పోస్ట్ ప్రొడక్షన్తో మాతో పెద్ద పని ఉండదు, కానీ ప్రీ ప్రొడక్షన్లోనే మెయిన్ మాకుండే వర్క్. యాక్చువల్లీ సెట్స్ పైన మీరు వర్కర్స్తో ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది.
వర్కర్స్కి ఆర్ట్ డైరెక్టర్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటే ఆ వర్క్ ఏ ఇష్యూస్ జరగకుండా ఉంటుంది? అలాంటి ఇష్యూస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే జనరల్గా ఒక ఫాదర్కి చాలామంది అంటే 3, 4, 5, 6 పాతకాలంలో 10 మంది ఇలాంటి పిల్లలు ఉంటారు. ఒక ఫాదర్కి చాలామంది పిల్లలు ఉంటారు. అలాంటి ఫాదర్ క్యారెక్టరే ఒక ఆర్ట్ డైరెక్టర్ క్యారెక్టర్. ఆ పిల్లల క్యారెక్టరే మా సినిమాకి సంబంధించిన కార్పెంటర్సు, మౌల్డర్సు, పెయింటర్సు, వెల్డర్సు, ఆర్టిస్టులు, ఇలా రకరకాలైన క్రాఫ్ట్లో వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళు ఏంటంటే రియల్గా పెద్దగా చదువుకోని వాళ్ళు. వాళ్ళు చదువుకోకుండా ఇక్కడికి వచ్చి ఈరోజు మీరు చూస్తున్న సినిమాల్లో ఒక అద్భుతమైన సెట్లు వేసేదానికి మెయిన్ పాత్ర వహిస్తారు. కానీ వీళ్ళ గురించి ఎక్కడ ఏ నిర్మాతలు కానీ ఏ డైరెక్టర్లు కానీ మాట్లాడరు. నాకు తెలిసి నా చరిత్రలో, నా హిస్టరీలో, నా ఎక్స్పీరియన్స్లో చూసిన ఏకైక డైరెక్టరు రాజమౌళి గారు. ఆయన మాత్రమే స్టేజ్ మీద ఇతను కార్పెంటరు, ఇతను పెయింటరు అని పరిచయం చేసి చాలా గొప్ప విషయాన్ని చెప్పగలిగారు. ఇంతవరకు ఏ ఫిల్మ్లో కూడా వర్కర్స్ గురించి ఎవరు మాట్లాడరు. సో కాబట్టి వాళ్ళకి ఒక ఫాదర్కి ఒక ఫ్యామిలీలో ఉండే సన్స్కి లేక వాళ్ళ కిడ్స్ అలాంటి ఒక రిలేషను. సో ఇకపోతే మీరు అడిగింది ఎప్పుడైనా వాళ్ళకి డిస్టర్బెన్స్లు వస్తాయా ఏంటి అంటే, సో ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఫాదర్ దగ్గరికి తీసుకొస్తారో ఆ కైండ్ ఆఫ్ ఉంటాయి. కానీ మెజారిటీ డిస్టర్బెన్స్ అనేది కానీ అలాంటిది ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళకి ఎలా చేయాలి అనేది మనం జాగ్రత్తగా వాళ్ళకి అర్థమైనట్టు మనం కమ్యూనికేట్ చేసి మనకి కావాల్సిన ప్రోడక్ట్ని మనం తీసుకోగలిగితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. దీని అంతటికీ కూడా ముందు నుంచే మాకు చాలా ప్లానింగ్స్ ఉంటాయి. పేపర్ మీద స్కెచెస్ ఇస్తాము, వాళ్ళకి మెజర్మెంట్స్ ఇస్తాము. దీని అంతటికీ ఒక మేస్త్రి ఉంటారు, హెడ్ మేస్త్రి. ఆ మేస్త్రికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన వాళ్ళ టీం అందరికీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే నాకు ఒక గురువు గారు కన్నాచారి గారు కొన్ని 100 సెట్లు అతనే మేస్త్రిగా చేశారు నాకు. సో అతను ఒక కార్పెంటరీ మేస్త్రి. అన్నపూర్ణ స్టూడియో స్టార్టింగ్ అప్పుడు అతనే ఉన్నారు, రామానాయుడు గారు స్టార్టింగ్ అప్పుడు అతనే ఉన్నారు. సో అలాగా మాకు మేస్త్రి గారికి ఎక్కువ అనుబంధం ఉంటుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను వర్కర్స్తో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటాను. కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండవు. ఆన్ సెట్స్లో చూసుకుంటే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉంటారు, డిఓపి ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, ఆర్ట్ డైరెక్టర్, ఈ నలుగురికి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంటే ఆ సినిమా సక్సెస్ అవుతుంది? నలుగురికి ఇప్పుడు నేను ఆర్ట్ డైరెక్టర్, వర్కర్స్, ఒక ఫ్యామిలీ అని ఎలా చెప్పామో అట్లాగే ఒక డిఓపి అండ్ ఒక ఆర్ట్ డైరెక్టరు ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలి. అంటే ఫ్యామిలీలతో ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే మనం హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఫ్యామిలీతో ఉంటాం, హాఫ్ ఆఫ్ ది లైఫ్ మన వర్క్తో ఉంటాం. కాబట్టి ఫ్యామిలీతోటి కంపేర్ చేయాలి. ఒక వైఫ్, ఒక హస్బెండ్ ఎలా ఉంటారు, అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరూ ఎంత పర్ఫెక్ట్గా ఉండగలిగితే అవుట్పుట్ అంత బాగొస్తుంది. అట్లాగే అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్గా చేసిన ప్రతి ఎలిమెంటు, ప్రతి సెట్టు అది అందంగా కనబడాలి అని అంటే ఆయనతో గుడ్ రేపలో ఉండాలి, డిఓపితో. సో అలాగే ఏంటంటే లైటింగ్ గురించి మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. మనకు ఉండే నాలెడ్జ్ తోటే అక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ప్రతిసారి మనం వేసిన కలర్స్, దానికి ఎలాంటి హైట్స్ వెళ్ళాలి, ఏ డైమెన్షన్స్లో వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక డిఓపి తోటి డిస్కస్ చేసి వాళ్ళిద్దరూ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాను కాబట్టి అదే రిలేషన్ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే సెట్లోగా వీళ్ళిద్దరు ఉండగలిగితే అవుట్పుట్ అనేది 100% బాగా వస్తుంది. ఈ ఆర్ట్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఎలా ఎంచుకుంటారు అంటే డిపెండ్స్, అది ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సెట్స్ వేయాలి అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్ట్ డైరెక్టర్లని చూస్తారు జనరల్గా. అలా కాకుండా డైరెక్టర్లే చాలామందితో అంటే కంటిన్యూ ముందు సినిమా కానీ చేసినట్లయితే అలా కంటిన్యూ అయ్యి ఒకసారిగా పెద్ద సినిమా చేసే అవకాశం వస్తుంది. ఆ వచ్చేటప్పుడు అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు వేసే సెట్స్ వాళ్ళు కూడా నోటీస్ అవుతారు. సో మేము కూడా అలాగొచ్చింది. బిగినింగ్లో చిన్న సినిమాలే చేసాం. ఆ తర్వాత అనుకోకుండా అదే డైరెక్టర్లతో కంటిన్యూ అవటం వల్ల నెంబర్ ఆఫ్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అంతే. 14-15 సంవత్సరాలనే మీరు 2000 సెట్స్కి పైగా వేసినట్టు తెలిసింది సార్. ఆ సెట్స్ వేయడానికి ఎంతో కష్టం ఉంటుంది. అసలు దాన్ని మీరు ఎలా అధిగమించారు? అంటే ఆ సిచ్యువేషను ఇప్పుడుండేంత హీరోస్ కానీ ఇప్పుడున్నంత ప్రొడక్షను అన్ని జరగలేదు.
2014-15 అంటే 14-15 ఇయర్స్లో ఆల్మోస్ట్ 2500 సెట్స్ వేసాను. దానికి కారణం ఏంటంటే రెగ్యులర్గా సినిమాలు చేయటం, ఎప్పుడూ స్టూడియోస్లోనే ఉండటం, కంటిన్యూ సెట్స్ వేయటం వల్ల ఆ సంఖ్య పెరిగింది. అట్లాగే ఏంటంటే నాకు అన్ని సెట్స్ వేసే అనుభవం అనేది రావడం అనేది చాలా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ రియల్లీ. ఒక ఆర్ట్ డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది సార్? నో అసలు రెమ్యునరేషన్స్ అంటే బిగినింగ్ స్టేజ్లో ఒకలా ఇస్తారు, మిడ్లో వాళ్ళు ఇస్తారు, చాలా పెద్దవాళ్ళు అయిపోతే చాలా ఆ ఫిగర్స్ చెప్పే సందర్భం కాదు ఈ ప్లాట్ఫామ్లో, అవి చెప్పకూడదు కూడా. యాక్చువల్లీ కొందరు చిన్న క్యారెక్టర్స్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి సినిమా హిట్ అయితేనే వస్తుంది ఫుల్ పేమెంట్ అని విన్నాము. మీవి ఏమైనా పెండింగ్లో ఉన్నాయా అలాగా? ఇక్కడ హిట్ ఫ్లాపుల గురించి ఏమి ఉండదు, పేమెంట్స్ ఇవ్వటం అనేది. ఓల్డెన్ డేస్లో అగ్రిమెంట్స్ లేవు ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఆర్టిస్టులకి. జస్ట్ ఒక ఫిగర్ అనుకుంటారు, దాంతో వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అగ్రిమెంట్స్ వచ్చాయి. అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఇస్తున్నారు, కంపల్సరిగా ఇంత ఇవ్వాలి అనుకునేటప్పుడు ఆ పేమెంట్స్ ప్రొడ్యూసర్స్ ఇస్తారు. కానీ నా ఎక్స్పీరియన్స్లో నాకు చాలా పెండింగ్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు ఎవరిని అడగడం చేయటం అయితే చేయలేదు. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్ట్ డైరెక్టర్స్ని చాలామంది ప్రొడక్షన్ డిజైనర్ అని రాస్తున్నారు. అసలు ఏంటి డిఫరెన్స్ ఆర్ట్ డైరెక్షన్కి అండ్ ప్రొడక్షన్ డిజైనర్కి? ఆర్ట్ డైరెక్టరు, ప్రొడక్షన్ డిజైనరు అంటే ఇట్ ఈజ్ లైక్ ఎ ప్రమోషనల్ నేమ్ ఈజ్ ఫైనల్ ప్రమోషనల్. అంటే మీకు ఇప్పుడు బిగినింగ్లో మా క్రాఫ్ట్లో ఏంటంటే ఆర్ట్ అసిస్టెంట్ అని ఉంటారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి అతను కొంచెం అనుభవాలు వచ్చిన తర్వాత అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ అవుతారు. ఆ నెక్స్ట్ కొంత సినిమాల అనుభవం వచ్చాక ఆయన ఆర్ట్ డైరెక్టర్ అవుతారు. దట్ ఈజ్ ఏ గవర్నమెంట్ పోస్ట్ లాగే. ఆ సీనియారిటీని బట్టి వాళ్ళకు దొరికే అవకాశాలను బట్టి ఆర్ట్ డైరెక్టర్ వరకు వస్తారు. ఇప్పుడు లేటెస్ట్ అంటున్నారు కదా ప్రొడక్షన్ డిజైనర్ అని. ఇది లేటెస్ట్ అనేది మన ఇండియాలో లేటెస్ట్, కానీ వరల్డ్ ఫిల్మ్స్లో ప్రొడక్షన్ డిజైనర్ అనేది అది ఎక్కువ శాతం ఈవెన్ ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ కంటే ఎక్కువ బాధ్యత గల పోస్ట్ ప్రొడక్షన్ డిజైనర్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా క్రాఫ్ట్లో చాలామంది ప్రొడక్షన్ డిజైనర్ అని వేస్తున్నారు కూడా, అంటే అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ దానికి సరైన న్యాయం చేయగలిగితేనే ప్రొడక్షన్ డిజైనర్గా ఉండాలి. న్యాయం అంటే ఏంటంటే ప్రతి క్రాఫ్ట్ మీద అవగాహన ఉండాలి. కాస్ట్యూమ్స్ మీద, దాని కలర్స్ మీద, లైటింగ్ మీద, అలాగే ఫోటోగ్రఫీ మీద, సెట్స్ మీద, సెట్టింగ్ కాస్ట్స్ మీద. ప్రొడక్షన్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ అనే ఒకే పదం, దాంట్లో ప్రొడ్యూసర్ నుంచి లైట్ బాయ్ వరకు ప్రతిదీ కలిపితే ఒక ప్రొడక్షన్ అవుతుంది. ఆ టోటల్ ప్రొడక్షన్ మీద అతనికి అవగాహన ఉండాలి. అన్ని క్రాఫ్ట్ల మీద అవగాహన ఉండే వాళ్ళనే ప్రొడక్షన్ డిజైనర్ అంటారు. అంటే ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ బాధ్యత ఉంటేనే ప్రొడక్షన్ డిజైనర్ అవ్వాలి. అంటే ప్రొడక్షన్ డిజైనర్ అనేది ఒక పదంతో, ఒక సెంటెన్స్లో, ఒక ప్యారాలో చెప్పే ఎక్స్పీరియన్స్ కాదు. మీకు ఇప్పుడు జామ్స్ కెమెరాన్ అని ఆయన పేరు వినే ఉంటారు, అవతార్ డైరెక్టర్. మొదట్లో ఆర్ట్ డైరెక్షన్ చేశారు, ఫోటోగ్రఫీ చేశారు, ఎడిటర్గా చేశాడు, చాలా పనులు చేస్తూ ఫైనల్గా ప్రొడక్షన్ డిజైనర్గా కొంతకాలం చేశాక డైరెక్టర్ అయ్యారు. అది ప్రొడక్షన్ డిజైనర్ అంటే అన్నీ తెలుసుకున్న తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అయ్యాక అప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గానే చేయొచ్చు, డైరెక్షన్గా కూడా చేయొచ్చు. అంత గొప్ప పోస్ట్ అది. ఇప్పుడు మీరు ఇంత సీనియర్ కదా సార్ ఆర్ట్ డైరెక్షన్లో, మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఒక ప్లాన్ ఇంకా ఆయనతో అయిపోయింది. అలాంటి ఆలోచన లేదు. మీరు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి చాలా పెద్ద పెద్ద సినిమాలకి సెట్స్ వేశారు. అందులో మీ ఫేవరెట్ సెట్ ఏది, ఎందుకు? 1-2 అని చెప్పలేను. నేను వేసిన ప్రతి సెట్టు నాకు ఇష్టంగానే ఉంటుంది. ప్రత్యేకంగా ఇది నాకు ఇష్టము అని చెప్తే, ఒక ఫ్యామిలీలో 3 కొడుకుల్లో నాకు ఆ కొడుకు ఇష్టము అని చెప్తే మిగతా వాళ్ళు హర్ట్ అవుతారు. అట్లాగే బట్ ఉంటుంది. బట్ 1-2 అని కాదు, నెంబర్ ఆఫ్ సినిమాలు. ఇప్పుడు తమిళ అమ్మాయికి వేసే సినిమాలు కానీ, ఆంధ్ర వాళ్ళకి వేసే సెట్స్ కానీ. సో మీరు అడిగారు ఈ క్వశ్చన్ చెప్తున్నాను. ఒక సెట్ ఎలా కష్టపడతాం, మాకు అంటే ఇష్టం అనేది చెప్తున్నాను మీకు. ఆంధ్ర వాళ్ళకి స్లమ్ సెట్ వేయాలి అంటే ధారావి స్లమ్ అనేది ప్రపంచంలో ద గ్రేటెస్ట్ అండ్ గ్రేట్ సెట్. అది ధారావి అనేది బొంబేలో ఉండేది, చాలా పెద్దది. అది స్లమ్. అలాంటి స్లమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి స్లమ్లో 3 రోజులు నేను స్టే చేసి దాన్ని స్టడీ చేసి ఆంధ్ర వాళ్ళకి ఆ సెట్ వేసాను. అప్పుడు అది కూడా నాకు ఇష్టంగా ఉండాలి.
తమిళ అమ్మాయికి సముద్రం పక్కన సెటిల్ వేసాను. సముద్రం నానుకొని అంటే వైజాగ్లో. అక్కడ ఏంటంటే విండ్ స్ట్రెంగ్త్ తెలియాలి, వాటర్ ఫోర్స్ తెలియాలి, వాటర్ వచ్చే వరకు మా సెట్కి వాటర్ వచ్చే టైప్లో నేను సెట్ డిజైన్ చేసేసి, సో అక్కడ శాండ్ సాయిల్ ఉంటుంది, దాని స్ట్రెంగ్త్ ఏంటి తెలియాలి. ఇన్ని తెలుసుకొని ఒక సైంటిస్ట్ లాగా చాలా ఆలోచిస్తూ వేయాల్సిన సెట్లు అవి, ఏ డ్యామేజ్ లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా షూటింగ్ చేయగలిగాం. సో అలాగా బిజినెస్ మ్యాన్కి బాంబేలో ఒక సెట్ వేసాను. మన ప్లేస్ కాదు, మన మనుషులు కారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సెట్ వేసాం, చాలా పెద్ద సెట్. అలాగే నాగవల్లి అనే సినిమాకి నెంబర్ ఆఫ్ సెట్స్ వేసాం. అలాగే అధినాయకుడు అనే ఒకటి ఛాలెంజింగ్ సెట్, అది చుట్టూ వాటర్ మధ్యలో ఐలాండ్, 14 daysలో సెట్ వేసాం. అలాంటి థాట్స్ ఎలా వస్తాయి సార్? అంటే టైం ఏమైనా తీసుకుంటారా ఇంత టైం అని? అంటే టైం తీసుకోవడం అంటే మేము వేయటానికి ఒక టైం అనుకుంటాం, ఆ టైంలో చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, దాంతోపాటు వర్కర్ సేఫ్టీ ఆలోచించాలి. అవుట్డోర్లో చేసేటప్పుడు వర్కర్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అక్కడ చలిలో వాటర్ దగ్గర చేయటం అంటే చాలా వరకు స్నేక్స్ ఉంటాయి, తెలియకుండా బుషెస్లోంచి అవన్నీ సేఫ్టీ అంతా సెక్యూరిటీ అంతా చూసుకొని ఆ టైంలో డే అండ్ నైట్ వేసి షార్ట్ టైంలో మాకు 14 daysలో ఈ సెట్ అవ్వాలంటారు. ఒక ఐలాండ్లో చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఐలాండ్ ఉండి అక్కడికి వెళ్ళి చెయ్యాలి అంటే మేము వెళ్ళడానికి రూటే లేదు, పంటలు తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ బుష్ అంతా కొట్టించి 14 daysలో సెట్ వేసి ఇచ్చాం. ఇలాగా అనామిక అనే సినిమాకి ఓల్డ్ సిటీ సెట్ వేసాం. పెద్ద పెద్ద సెట్స్, ఇవి సెట్స్ మీద డిపెండ్ అయ్యేవి. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో వచ్చినా కూడా స్టార్టింగ్లో కొన్ని నెగిటివిటీస్ ఫేస్ చేస్తాం కదా సార్, అలా మీరు ఏమైనా నెగిటివ్స్ ఫేస్ చేశారా మీ లైఫ్లో? అలాంటివి ఏమి రాలే ఇప్పటివరకు, అన్నీ పాజిటివ్. అంటే మనం దెబ్బ తగులుతుంటేనే స్ట్రాంగ్ అవుతాము అంటారు కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఏమైనా అలాంటివి? అంటే అవి రాలేదు, ఎందుకంటే బిగినింగ్ నుంచి బీ పాజిటివ్ అనే దీని మీదే ఉన్నాం కాబట్టి అన్ని పాజిటివ్గానే తీసుకుంటాం. సెట్స్ పైన పెద్ద పెద్ద హీరోలు వస్తూ ఉంటారు, పెద్ద పెద్ద హీరోలతో మీరు చేశారు, వాళ్ళు మీతో ఎలా మూవ్ అవుతారు, ఎలా ఉంటుంది మీ బాండింగ్? బాండింగ్ అంటే అది డిపెండ్స్ ఆన్ మనం కల్పించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సెట్స్ చాలా బాగుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రాంబాబు సినిమా చేసేటప్పుడు ప్రతి సెట్కి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు. నాకు అసోసియేట్గా ఉండే అబ్బాయితో అతను ఎప్పటికప్పుడు చెప్తుండేవారట, ఈ సెట్ చాలా బాగుంది, ఈ సెట్ చాలా బాగుంది అంటే. నేను ఎప్పుడు తీసుకోలేదు ఆ మాటని, కానీ అతను ఇండైరెక్ట్గా చెప్పడం చాలా గొప్ప విషయం. అట్లాగే ఏంటంటే మేము దగ్గరికి వెళ్ళాం, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాం. సెట్ వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము చాలా టెన్షన్ పడతాం. సో వన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత షూటింగ్లో వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ జాబ్ ఏంటి, నెక్స్ట్ వర్క్ ఏంటి అని మేము అలా అక్కడతో సైడ్ అవుతాం. ఎక్కువ రేపాలో ఉండం జనరల్గా. డైరెక్టర్స్ మీకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీరు వర్కర్స్తో ఎలా అయితే చెప్తారో వాళ్ళు మీతో కూడా అదే వే ఆఫ్ స్టైల్లో చెప్తారా, లేకపోతే కొంచెం? అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్. అది ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎక్కువ చెప్పడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వీళ్ళు సీనియర్స్, వీళ్ళకి ఏదైనా చెప్తే చాలు వాళ్ళు చేసేస్తారనే ఎక్స్పెక్టేషన్లో ఉంటారు, అంత డీటెయిల్ చెప్పరు. కొంచెం సీనియర్ డైరెక్టర్లు అయితే వాళ్ళు కథ చెప్పినప్పుడే ఉంటుంది, వాళ్ళకి సెట్స్ ఎలాంటివి కావాలి అనేది జస్ట్ ఒక ఐడియా చెప్తారు, ఇలా డిస్కస్ చేస్తారు. ఒక హౌస్ ఇలా ఉండాలి అనుకున్నామంటే దానికి నేనే కొన్ని డిజైన్స్ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళ అప్రూవల్ తీసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అతని అప్రూవల్ తీసుకొని అప్పుడు సెట్ డిజైన్ సెట్ వర్క్ మొదలు. ఇప్పుడు ఏ అని డిజైన్ సెట్స్ అని వస్తున్నాయి కదా సార్, దానివల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫ్యూచర్ను ఆలోచిస్తే ఏ అనేది మంచిదే, కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఏంటంటే వర్క్మెన్షిప్. ఇప్పుడు వర్చువల్ ప్రొడక్షన్ ఉంది, సో అలాగే ఏఏ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వర్కర్స్ మ్యాక్సిమము తగ్గించి పనిచేసే వర్క్లే ఇవి. సో అంటే ఫ్యూచర్ ఎవరు చెప్పలేరు. 50 years కిందట ఓలా ఉన్నాం, 40 years 30 years కిందట, 20 years కిందట. సో 10 years బిఫోర్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయ్యే సినిమాలే జరుగుతున్నాయి, ఇంకా ఏ అంత అడ్వాన్స్డ్గా రాలేదు. దాన్ని అంటే బికాస్ ఏంటంటే సెట్స్ వెనుక క్రియేట్ చేయాలి అని అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు, అది చిన్న ఇంటర్వ్యూలో చెప్పేసే అంటే ఆన్సర్ కాదు అది. ఇప్పుడు ఏఐతో చెప్పాలి అని అంటే క్యారెక్టర్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు ప్రతిదీ కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి, ప్రతి క్యారెక్టర్ ఎమోషన్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ ఉండే సెట్స్కి ఇప్పుడు ఏఐలో చూపిస్తున్న క్యారెక్టర్లకి చాలా దగ్గర ఎమోషన్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఉండవు. సో అది
ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కదా సార్, స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు మీ అనుభవాలు ఏంటి? ఇండస్ట్రీలో ఏమైనా డిఫరెన్సెస్ చూసారా? చాలా డిఫరెన్స్, ప్రతిరోజు ఒక డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద స్టోరీ అవన్నీ. ఓకే. కానీ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నాము, మేము చేంజ్ అవ్వాలి. ఓకే. మా క్యారెక్టర్ కానీ, మా అలవాట్లు కానీ, మా పద్ధతులు కానీ, మా సిన్సియారిటీ, మా డెడికేషను, మా ఇన్స్పిరేషన్స్, మాకుండే రెస్పెక్ట్ డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్స్ మీద, అట్లాగే యాక్టర్స్ మీద, హీరోస్ మీద. సో బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాం. అంటే మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి సార్ మరి? డిఫరెన్స్లు ఏం లేవు. అంటే బిగినింగ్లో ఏ సిన్సియారిటీతో వర్క్ స్టార్ట్ చేసాం, నా ఫస్ట్ సెట్ మీద ఉండే అభిమానం కానీ, ప్రేమ ఎలా స్టార్ట్ చేసామో ఇప్పటి వరకు, ఇప్పుడు లేటెస్ట్గా నేను చేస్తున్న సినిమా వరకు కూడా అదే ఎఫెక్షన్తో ఉంటాం. ఒక ఆర్ట్ డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఉండకూడని క్వాలిటీస్ ఏంటి? ఉండాల్సిన క్వాలిటీస్ అంటే సిన్సియారిటీ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఒక బడ్జెట్ ఇస్తారు, ఒక డిజైన్ చెప్తారు, ఆ డిజైను ఒక డైరెక్టర్కి, ఒక డిఓపికి, ఒక ప్రొడ్యూసర్కి, ముగ్గురికి కలిపి ఇలా ఉంటుంది అని మేము ఒక సెట్ డిజైన్ని చూపిస్తే ఆ సెట్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి ప్రజెంట్ ఇవ్వాలి. సో మధ్య మధ్యలో ఏమవుతుంది అంటే డిఓపీలు వచ్చి కొంచెం కొంచెం చేంజ్ చేస్తారు, అట్లాగే డైరెక్టర్లు వస్తారు, కొంచెం ఎక్స్టెన్షన్స్ అడుగుతారు, ప్రొడ్యూసర్కి బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కోపాలు వస్తూ ఉంటాయి. ఇట్లన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ని జాగ్రత్తగా ఇవ్వగలగాలి. పూరి జగన్నాథ్ గారు అండ్ సుకుమార్ గారు, శ్రీను వైట్ల గారు, వీరితో అసోసియేషన్ ఎలా ఉంటుంది? అందరితో బాగుంటుంది. అందరికంటే పూరితో ఎక్కువ సినిమాలు చేస్తాను కాబట్టి అంటే ఇండస్ట్రీలో మాకు నోటీస్ అనమాట, మాకు ల్యాండ్ మార్క్ అతను. సో ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా కూడా పూరితో స్టార్ట్ చేస్తారు నా జర్నీ అంతా. అందరితో బాగుంటుంది చాలా వరకు. మీకు రియల్ లైఫ్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు? ఎందుకు? నాకు ఇన్స్పిరేషన్ అనేది నా వర్క్కి నాకు గురువు అంటూ ఎవరు లేరు. నాకు ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. మొదటే మీకు చెప్పాను, యాక్సిడెంట్లుగా దీంట్లోకి వచ్చా. ఏ పని చేసినా సిన్సియర్గా చేయాలి. కానీ నేను నితీష్ రాయ్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. అంటే నితీష్ రాయ్ గారు అంటే ఎవరైనా అడగొచ్చు మీరు. ఈరోజు మనకి ఫిల్మ్ సిటీ డిజైన్ చేసింది కానీ, ఎన్టీఆర్ ఘాట్ చేసింది కానీ, సో ఈ హైదరాబాద్లో ఉండే మెయిన్ ఏవైతే పబ్లిక్ వెళ్ళే ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఉన్నాయో, పార్క్ ప్లేసెస్ కానీ, ఇవన్నీ కూడా నితీష్ రాయ్ గారే ఇచ్చారు డిజైన్స్. సో ఆయన అంటే నాకు ఇష్టం. సార్, అసలు మీకు అబద్ధాలు అంటే ఇష్టం ఉండదని విన్నాము. మరి ఈ ఫీల్డ్లో అబద్ధాలతో ఎక్కువ అవసరం ఉంటుంది, మరి ఎలా? మీరు నిజాన్ని చెప్పినంతకాలం మీ చుట్టూ ఎవరు కూడా అబద్ధం చెప్పడానికి భయపడతారు. కాబట్టి మీరు నిజం మీదే ఉండండి, నిజాన్నే నమ్ముకోండి, నిజమే మాట్లాడండి, నిజమే చెప్పండి. సో ఆ నిజం ఎప్పటికీ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సమ్టైమ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మనం పబ్లిక్తో ఏమీ ర్యాపో కాదు, ఏమి కాదు. ఇప్పుడు నిజాలు అనేది ఎలా ఉంటుంది అంటే, నేను ఒక సెట్ వేసేటప్పుడు ప్రొడ్యూసర్కి సార్ ఇంత బడ్జెట్ అవుతుందని చెప్తాను, అది నిజం. నేను నా వర్కర్లతో నేను పని చేయించుకుంటాను, ఒక స్ట్రక్చర్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను, అది నిజం. ఇంకా వాళ్ళతో నాకు అబద్ధాలు ఆడాల్సిన పని ఏముంటుంది? సో డైరెక్టర్ ఏం అడుగుతాడో డైరెక్టర్కి అది నేను ఇచ్చే బాధ్యత నాది, నా రెస్పాన్సిబిలిటీ, కాబట్టి నేను ఇవ్వగలుగుతాను, అంతవరకే. కాబట్టి అబద్ధం అంటే నాకు భయం ఫస్ట్. ఇప్పుడు మీరు ఎవరైనా వీళ్ళు నా వాళ్ళు, నాకు చాలా దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు మీకు ఏదైనా అబద్ధం చెప్పారనుకోండి, మీరు వాళ్ళపైన ఎలా రియాక్ట్ అవుతారు? నేను రోజు ప్రతి మనిషి, నాతో పరిచయం అయ్యే ప్రతి మనిషి, నేను నడుస్తున్న ప్రతి మనిషి మ్యాక్సిమం నాతో మాట్లాడే మాటల్లో సగానికి అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు. అది నాకు తెలుస్తూ ఉంటుంది. తెలిసిన తర్వాత ఇది అబద్ధం ఆడుతున్నాడు, ప్రతిరోజు అబద్ధం ఆడుతున్నాడు కాబట్టి ఇంక నేను అడ్జస్ట్ అయిపోయి వెళ్ళటమే. మీరు అడిగారు కాబట్టి ఈ విషయంలో చెప్తున్నాను. అబద్ధం ఆడని ఏకైక వ్యక్తి నా లైఫ్లో కృష్ణ అని నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికి నేను హైదరాబాద్ వచ్చిన రోజు నాకు పరిచయమైన వ్యక్తి, నేను ఫస్ట్ మాట్లాడే వ్యక్తి, అతను కూడా నాకంటే సీనియర్ ఆర్ట్ డైరెక్టరు. ఈరోజు వరకు ప్రతిరోజు ఇద్దరం కలుసుకుంటాం, ప్రతిరోజు ఇద్దరం మాట్లాడతాం. గ్రేట్ క్యారెక్టర్. 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న మీ కెరీర్కి బ్రేక్ పడడానికి గల కారణాలు ఏంటి? బ్రేక్ ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ పడింది
లేక వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళు చిన్నోళ్ళు అయిపోయారు అనేది ఎక్కడా ఉండదు. 10 సంవత్సరాలు అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక స్లాట్ ఉంటుంది. ఈ 10 ఏళ్లలో ఒక గొప్ప లైఫ్ వస్తుంది. ఆ 10 ఏళ్ళు బాగా నిలబెట్టుకోగలిగితే నెక్స్ట్ ఇంకో 10 టర్మ్ ఉంటుంది అంతే. సో ఈ 10 ఇయర్స్లో ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత క్రియేట్ చేస్తూ ఉంటే మనల్ని నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ ట్రావెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మన వెనకొచ్చే వాళ్ళు మనకన్నా కొత్త థాట్స్తో వస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తూ ఉంటుంది. అలాగని మనల్ని వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు, వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అని అనుకోకూడదు. మనం కూడా అలాగే ఒకరిని ఓవర్టేక్ చేసి ఇక్కడికి వచ్చాం. 10 ఏళ్ళు అయిపోయింది, నేను వచ్చే 26 సంవత్సరాలే. ఫస్ట్ 5 ఏళ్ళు కింద మీద పడి చిన్న చిన్న సినిమాలు చేసాం. తర్వాత ట్రావెల్ అయింది, ఒక టేక్ ఆఫ్ చాలా బాగుంది. 10 ఇయర్స్ చాలా అసలు గ్యాప్ లేకుండా 24 అవర్స్ సినిమాలు సినిమాలు సినిమాలు. పిల్లలకు కూడా నేను కనబడిన టైంలో అలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను. వాళ్ళు పడుకునే టైంలో మిడ్ నైట్ వెళ్ళటం, ఎర్లీ మార్నింగ్ నేను మళ్ళీ బయటకు వస్తే పిల్లల్ని కూడా చూసే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్లో సెటిల్ వేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నాం. చాలా బిజీ ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ తగ్గాయి. నెక్స్ట్ జనరేషన్ వచ్చారు కదా, తగ్గుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సినిమాలకి సెట్స్ వేస్తున్నారు కదా, ఎవరైనా చిన్న సినిమా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు చేస్తారా? చేస్తున్నాం కదండి చిన్న సినిమాలు. ఇప్పుడు మొన్న ది 100 అనే సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తూనే ఉంటాం. బికాజ్ సినిమా ఈజ్ సినిమా. అది చిన్నదా, మీడియంలా, పెద్దదా, ఇంకా చాలా పెద్దదా అనేది లేదు. సినిమా కథ, సినిమా అంటే ఇష్టం. ఈ ఉద్యోగంలోకి వచ్చాం కాబట్టి దాన్నే ఇష్టంగా ప్రేమించి పని చేయాలి. ఇంకా అది అలవాటు చేసుకున్నాం అంతే. ఇక్కడ చిన్నది పెద్దదని ఉంటుందండి. ఏ సినిమా వచ్చినా కూడా చేయటం. అన్ఫార్చునేట్లీ మీరు సిట్టింగ్ పేరుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది కదా, అప్పుడు అసలు ఏం జరిగింది, మీరు దాన్ని ఎలా అధిగమించారు? అది చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఆ టాపిక్ మళ్ళీ చెప్తే అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొత్తగా ఆర్ట్ డైరెక్షన్లోకి రావాల్సిన వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారు? మనం ఒకరికి సజెస్ట్ చేయటం, వాళ్ళు ఫాలో అవటం, ఇదంతా ట్రాష్ ఉంది నా దృష్టిలో. వాళ్ళకి సొంతంగా వాళ్ళకి సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ అంటే దాన్ని వాళ్ళకు ఉండాలి. అది నేను అతన్ని ఫాలో అవ్వాలి, అతని కంటే ముందు వెళ్ళగలగాలి, నేను ఒక స్టాండ్ అవ్వాలి, పెద్ద ఆర్ట్ డైరెక్టర్ని అవ్వాలి అని కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిన్సియర్గా పని చేయటం అనేది అలవాటు ఉండాలి. ఇది అలవాటు చేసుకోవాలి. అందరికీ కొత్త వచ్చేది ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత టైం మెయింటైన్ చేయగలగాలి. టైం అంటేనే మాకు మా పెద్ద ఆయన 7 గంటల కాల్ షీట్ అంటే 6:55కి అతను విత్ మేకప్ వచ్చి నిల్చొని కూర్చుంటారు అక్కడ. సో అలాంటి ఆర్టిస్టులు ఈ రోజుల్లో ఉండరు కూడా, రారు కూడా ఫ్యూచర్లో. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా టైంకి రావాలి, డెడికేషన్ ఉండాలి, చాలా సిన్సియర్గా పని చేయగలగాలి. సో ఇవన్నీ ఉంటే ఇక వాళ్ళకి కొత్తగా చెప్పేదేముంది. ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్, ఆ క్రియేటివిటీ మైండ్ ఏంటంటే వాళ్ళ జీన్స్ని బట్టి, వాళ్ళు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఎంత ముందుకు వెళ్ళగలుగుతారో అది వాళ్ళ సిన్సియర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం కొత్తగా మీరు ఇలా అవ్వండి, అలా అవ్వండి, మీరు వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి, లేకపోతే నా మాటలు వినండి, నా సినిమాలు చూడండి, నా సెట్స్ చూడండి అని మనకుగా మనం చెప్పటం కాదండి. వాళ్ళంతటా వాళ్ళకి రావాలి. అది నేను చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి, నేను గొప్ప గొప్ప సినిమాలు చేయాలి, పెద్ద పెద్ద హీరో సినిమాలు, పెద్ద డైరెక్టర్ల సినిమాలు చేయాలి, వాళ్ళకి ఆ తపన ఉంటే డెఫినెట్గా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. దాని అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ సిన్సియారిటీ అండ్ వాళ్ళ టైమింగ్స్. సో ఇవి మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా వెళ్తారు. ఇంకా క్రియేటివ్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే ఏంటి సార్? సక్సెస్ అంటే చాలామంది అనుకుంటారు చాలా పెద్ద పేరు వచ్చేసింది, చాలా డబ్బు సంపాదించేసాము, ఒంటి నిండా బంగారం వేసుకున్నాము, చాలా బిల్డింగ్లు కొనేసాము, ఆస్తులు కొనేసాము కదా, ఇది సక్సెస్ అనుకుంటారు. ఇది కాదు. తన మనసుని తను గెలిచేటప్పుడు దట్ ఈజ్ ద సక్సెస్. అలాగే ప్రతి మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లోంచి బయటకు వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుని తనకు నిద్ర పడుతుంది అంటే వాడు సక్సెస్ మ్యాన్. చాలామంది అంటారు అంబానీ అనేవాడు చాలా సక్సెస్ పర్సన్, టాటా గారు, టాటా, బిర్లా వీళ్ళందరూ సక్సెస్ అని. ఎవరైనా ఒక టైంకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కదా.
సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ సక్సెస్ని తీసుకెళ్తారా, లేక ఆ ఫెయిల్యూర్ని తీసుకెళ్తారా? ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ సక్సెస్ అనేది వాళ్ళు మానసికంగా వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు. అది సక్సెస్. అది బయటికి చెప్పుకోలేరు చాలామందికి చెప్పడానికి లేదు కూడా. ఇప్పుడు ఎవరైనా కూడా ఇంటికి వెళ్తారు, మంచి ఫుడ్ తింటారు, హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా పడుకొనేస్తారు, మళ్ళీ సేమ్ డే రన్నింగ్ అయింది. సో అలాంటిది మనసుకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి లైఫ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో దే ఆర్ ద సక్సెస్ పీపుల్. మనం చూసుకుంటే సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అని ఒక వర్డ్ వినిపిస్తూ ఉంటుంది. అది ఎంతవరకు ఉందంటారు? కాస్టింగ్ కౌచ్లు ఇలాంటివన్నీ చెప్పే ప్లాట్ఫామ్ కాదు ఇది. రియల్గా నా క్రాఫ్ట్కి అసలు కాస్టింగ్ సంబంధించింది అసలు ఆ టాపికే నా క్రాఫ్ట్కి సంబంధించింది కాదు. జనరల్గా ఒక సినిమా ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సిన్సియర్గా పని చేసుకోవాలి. దట్ ఈస్. ఏఎన్ఆర్ గారు, రామానాయుడు గారు, మోహన్ బాబు గారితో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిసింది. దాని గురించి ఏంటి? మీకు ఎలా తెలిసింది చెప్పండి. గతంలో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో మీరే చెప్పారు సార్. ఆ అనుబంధం గురించి మరోసారి పంచుకుంటారా? అంటే ఫస్ట్ చెప్పాలంటే నాగేశ్వరరావు గారు, ఆయన గురించి మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ కానీ అంత గట్స్ కానీ మాకు లేవు. కానీ ఎవరికీ తెలియనటువంటి ఒక చాలా సీక్రెట్ అనుకోవాలి. నేను అన్నపూర్ణ స్టూడియోలో రాత్రి పగళ్ళు సెటిల్ వేస్తున్న సందర్భంలో అతను ఎప్పుడు ప్రతిరోజు ఒక స్టూడియో రౌండప్ అనేది ఆయనతో స్టార్ట్ అయింది ఆ పదం. ఓకే. అతను ఎప్పుడు వచ్చేటప్పుడు ఈ ఫ్లోర్లో ఎవరిది సెట్ అని అడుగుతుండేవారు. కన్నాచారి గారు, మేస్త్రి గారు. అలా అడిగే సందర్భంలో ఎప్పుడు చిన్న సెట్లు అనటం వల్ల ఎవరా చిన్న అని ఒకసారి నన్ను రమ్మంటే కలిశాను. అలాగా మా ఇద్దరు పరిచయం మొదలైంది. సో అసలు సినిమా అంటే ఏంటి అనేది నేర్చుకున్నాను ఆయన దగ్గర. సినిమాలో ఎలా ఉండాలి అనేది కూడా అతని దగ్గరే నేర్చుకున్నాను. సో ఒక 60-70 మీటింగులు జరుగుంటాయి ఆయనకి నాకు. స్టూడియోలోనే కలిసేవాళ్ళం. ఈజ్ ఎ లెజెండరీ పర్సన్ అంతే. అలాగే రామానాయుడు గారు, అతను కూడా నాకు స్టూడియోలో ఎక్కువ సెటిల్ అయ్యడం వల్ల బాగా దగ్గరయ్యి అలాంటి పరిచయాలు వీళ్ళిద్దరితో. ఇకపోతే మా పెద్ద ఆయన అన్నారు, మా పెద్ద ఆయనతో నేను సినిమాలు చేస్తూ ఆయనకి నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. బికాజ్ ఆయనకి అంతగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఆయన ముఖస్థుతి, ఆయన నిజాయితీ. మనతో అతను పర్సనల్గా ఉండే మనుషులతో ఆయన మాట్లాడేది ఒక్క మాట కూడా అబద్ధం ఉండదు, నిజాలు మాత్రం మాట్లాడతారు, సిన్సియర్గా ఉంటారు. ఇవన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే. నాకు ప్రత్యేకంగా ఏ గురువుల దగ్గర నేర్చుకోవడమో లేకపోతే ఇంకోళ్ళు చెప్పడం లేదు. వాళ్ళతో ఒక 1 అవర్ మీరు మాట్లాడితే మీరు ఫ్యాన్ అయిపోతారు. ఇది వాళ్ళ దగ్గర ఉండే అట్రాక్షన్. లాస్ట్గా సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని పేర్స్ చెప్తాం సార్, సింగిల్ వర్డ్లో కానీ ఏమని చెప్పండి. ప్రభాస్ గారు, స్వీట్ హార్ట్. దళపతి విజయ్ గారు. అంటే యాక్చువల్గా మాకు తెలీదు, నేను ఒక్క సినిమా పనిచేశాను వెరీ యంగ్లో. ఓకే. తమ్ముడు రీమేకింగ్ సినిమా పనిచేశాను. ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ ఈజ్ ఎ ఇన్స్పిరేషనల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. బాలకృష్ణ గారు. డైనమిక్ అండ్ డాషింగ్, డేరింగ్. సల్మాన్ ఖాన్ గారు. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వాంటెడ్ ఫిల్మ్ చేశాను ఆయనతో. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు వెరీ యాక్టివ్ పర్సనల్. పూరి జగన్నాథ్ గారు. మై హార్ట్. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి చాలా ముఖ్యమైన విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.